భారతదేశ చరిత్ర గుప్తులు స్కందగుప్తుని గురించి. ఇతడు క్రీస్తకం 454 సంవత్సరం నుంచి 467 సంవత్సరం వరకు గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడు కుమారగుప్తుని యొక్క కుమారుడు. కుమారగుప్తుడి మరణానంతరము గుప్త సామ్రాజ్యానికి రాజ్యాధికారానికి స్కందగుప్తుడు వచ్చాడు. అయితే ఈ స్కందగుప్తుడు ఒరిజినల్గా ఉండేటటువంటి గుప్త సామ్రాజ్యంలో ఉండేటటువంటి వంశ పారంపర్యంగా వచ్చినటువంటి రాజు కాదు. అలాగే ఇతని తల్లి రాకుమారి, ఈవిడ కూడా పూర్వకాలంలో ఉండేటటువంటి గుప్తుల వంశం నుంచి వచ్చినటువంటి రాజకుమారి కావదు. కాబట్టి ఇతడు వరుస క్రమంలో వచ్చేటటువంటి రాజుల యొక్క పరిపాలన తర్వాత వచ్చినటువంటి రాజు కాదు. మధ్యకాలంలోనే ఇతను తన యొక్క శక్తి యుక్తులను శౌర్యాన్ని ఉపయోగించుకుని ఈ గుప్త సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. స్కందగుప్తుడి రాజ్యానికి వచ్చేటప్పటికీ ఇతనికి బద్ధ శత్రువులుగా హూణులు అనేటువంటి వారు ఉన్నారు. ఈ హూణులు ఇతనికే కాదు, ఈ హూణులు ఆసియా ఖండంలో ఉండేటటువంటి రాజులకు, అలాగే ఐరోపా ఖండంలో ఉండేటటువంటి రాజులకు కూడా ఒక బద్ధ శత్రువులుగా వీరు తయారయ్యారు. 5వ శతాబ్దం మధ్యకాలంలో హూణులలో తెల్లజాతి హూణులు, వీరినే హెప్తలైట్స్ అని కూడా అంటారు. వీరు ఆసియా ఖండాన్ని ఆనుకుని ఉండేటటువంటి ఆక్సస్ వ్యాలీ అనేటువంటి దానిని జయించి రాజ్యాధికారం చేస్తూ ఉన్నారు. కనుక వీరు అటు ఇరాన్కి భారతదేశానికి కూడా వీరు ఒక భయంకరమైనటువంటి శత్రువులుగా ఉన్నారు. వీరి వలన ఈ భారతదేశంలో ఉండేటటువంటి రాజ్యాలు, అదేవిధంగా ఇరాన్లో ఉండేటటువంటి రాజ్యాలు కూడా అస్థిరతను ఎదుర్కొన్నారు. స్కందగుప్తుడు ఈ హూణులనందరినీ జయించి, ఈ హూణులు జయించటం వల్ల ఇతనికి విక్రమాదిత్యుడు అనేటువంటి చంద్రగుప్త విక్రమాదిత్యుని యొక్క బిరుదు ఎలాగైతే వచ్చిందో అతని తాతకి, ఆ విధంగా ఇతడు విక్రమాదిత్యుడు అనేటువంటి బిరుదును పొందాడు. అయితే ఈ విధంగా ఈ బిరుదు పొందేటటువంటి విషయాలన్నీ కూడా చందన వ్యాకరణంలోను, కథాచరిత సాగర అనేటువంటి గ్రంథాలలో ఇతని విజయాలతో పాటు ఇతను ఏ విధంగా బిరుదు పొందేటటువంటి విషయాన్ని కూలంకషంగా రాశారు. స్కందగుప్తుడు తను గుప్తులు కోల్పోయినటువంటి రాజ్యాలన్నింటినీ కూడా తిరిగి జయించి అతి పెద్ద సామ్రాజ్యంగా ఏర్పడినటువంటి గుప్త సామ్రాజ్యాన్ని ఏకపరిచి, గుప్త సామ్రాజ్యాన్ని అంతటిని సుస్థిరమైనటువంటి సామ్రాజ్యంగాను, శాంతియుతంగా ఉండేటటువంటి సామ్రాజ్యంగాను చేసి అతను పరిపాలన చాలా సంక్షేమ పరిపాలనగా కొనసాగించాడు. అయితే ఏం జరిగింది అనంటే, ఇతడు రాజ్యానికి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే పెద్ద తుఫాన్లు, వర్షాలు కురిసి అక్కడ ఉండేటటువంటి సుదర్శన తటాకం అంటే పెద్ద చెరువు, ఈ చెరువు దాని యొక్క గొట్లన్నీ కొట్టుకుపోయి ఉనికిని పోయి నీరు లేకుండా అయిపోయినటువంటి పరిస్థితుల్లో తిరిగి ఆ సుదర్శన లేక్ని, ఆ సుదర్శన తటాకాన్ని తిరిగి నిర్మించాడు. ఈ తటాకాన్ని నిర్మించటంలో, ఈ సుదర్శన లేక్ని తిరిగి యథాస్థితికి తీసుకురావటంలో ఇతనికి సహాయం చేసిన వారు ప్రాణదత్తుని కుమారుడైనటువంటి చక్రపాలిత అనేటువంటి సామంతుడు ఇతనికి పూర్తిగా సహాయ సహకారాలు అందించాడు. క్రీస్తు శకం 455 సంవత్సరం గుప్త సామ్రాజ్యం అంతా విశాలమైనటువంటి గుప్త సామ్రాజ్యంగాను, శాంతియుతంగా ఉండేటటువంటి గుప్త సామ్రాజ్యంగాను స్కందగుప్తుడు మార్చాడు. కానీ అతని మరణానంతరము గుప్తులలో ఉండేటటువంటి ఆ స్వర్ణకాలం అంతా కూడా పూర్తిగా క్షీణించిపోయినట్లు మనకి చరిత్ర చెప్తుంది. క్రీస్తకం 550లో ఈ క్షీణించిపోయినటువంటి ఈ గుప్త సామ్రాజ్యం కాకుండా పూర్వం మగధ రాజ్యాన్ని ఏరినటువంటి గుప్తులు, అక్కడక్కడ ఉండేటటువంటి గుప్తులన్నీ అందరూ కూడా వారు తిరిగి ఏకమై
ఈ గుప్త సామ్రాజ్యాన్ని ఏకపరిచి వీరు సుమారు 8వ శతాబ్దం వరకు గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలించారు. అయితే గంగా నదికి ఉత్తర భాగంలో ఉండేటటువంటి ప్రదేశాన్నంతటినీ మౌరికాస్ అనేటువంటి రాజులు వారందరూ కూడా ఆక్యుపై చేసుకుని అక్కడ రాజ్యాన్ని స్థాపించి కన్యాకుబ్జము అనేటువంటి పట్టణంను సాంస్కృతికంగాను అత్యధికమైనటువంటి కళాత్మకమైనటువంటి నగరంగాను వారు ఆ పట్టణాన్ని తీర్చిదిద్దారు. దీన్నే కనౌజ్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ కనౌజ్ పట్టణము ఎప్పటి వరకు దీని యొక్క సాంస్కృతిక నేచర్ని అలాగే ఇక్కడ కల్చరల్ నేచర్ని ఉంచుకుంది అనంటే ఈ ముస్లిం రాజులు భారతదేశానికి దండెత్తి వచ్చే వరకు కూడా ఈ కనౌజ్ పట్టణము అత్యధికమైనటువంటి ప్రాముఖ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. గుజరాత్లో ఈ గుప్తుల సామంతులైనటువంటి వారు గుజ్జరులు వారు కూడా సుస్థిరమైనటువంటి రాజ్యాలను ఏర్పాటు చేసుకుని అనేక రాజ్యాల్ని ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా హూనులు ఎప్పుడైతే ఈ మార్షల్ ట్రైబ్స్ అందరినీ అంటే వారందరూ కూడా శక్తివంతమైనటువంటి చాలా బలవంతమైనటువంటి కొండరాజులందరినీ తరిమేశారు హూనుల కాలంలో. అయితే కొత్తగా కొండజాతి వారి నుంచి ఉద్భవించినటువంటి భారతదేశంలో ఉండేటటువంటి కొండజాతులందరూ కూడా వారు ప్రత్యేకంగా రాజ్యాలు ఏర్పాటు చేసుకుంటూ క్రమంగా వారు రాజపుత్ర రాజ్యాలుగా అనేక రాజ్యాలు భారతదేశానికి ఉత్తర భాగాన్ని భారతదేశానికి మధ్య భాగాన్ని కూడా వారు రాజ్యాలు స్థాపించారు. ఈ విధంగా ఈ రీతిలో ఉండేటటువంటి భారతదేశం అంతా కూడా విడిపోయినటువంటి భారతదేశము అనేక రాజ్యాలుగా విడిపోయినటువంటి భారతదేశము గుప్తుల తర్వాత ఏర్పడింది. అలాగే ఇక్కడ ఉండేటటువంటి మరొక రాజు అతని పేరు పుష్యభూతి వంశము నుంచి వచ్చినటువంటి ప్రభాకర వర్ధనుడు అనేటువంటి రాజు. ఇతను సట్లెజ్ రివర్కి అలాగే యమునా రివర్కి జలాల మధ్యన ఉండేటటువంటి భూభాగాన్ని తానేశ్వరం అని పిలుస్తారు. అప్పటికే పంజాబ్లో అక్కడక్కడ చెదిరిపోయి ఉండేటటువంటి హూనులందరినీ కూడా జయించి ఈ తానేశ్వర్ అనేటువంటి పట్టణాన్ని చేసుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధానిగా కూడా విడిగా ఉండేటటువంటి ఒక రాజధానిగా ఏర్పాటు చేశారు. వీరు గుప్తుడికి దూరంగా ఉండేటటువంటి దూరపు బంధువులుగా ఉండేటటువంటి వారిగా ఉన్నారు. వీరు పుష్యమిత్ర వంశానికి చెందినటువంటి వారు. ఈ విధంగా గుప్తుల కాలంలో ఏకరీతిగా ఉండేటటువంటి భారతదేశం అంతా కూడా విడిపోయినటువంటి రాజ్యాలుగా ఏర్పాటైపోయి క్రమంగా దాని యొక్క పొలిటికల్ ఉనికి అంటే విడివిడిగా ఉండేటటువంటి రాజ్యాలుగా ఏర్పడటం మనము ఈ స్కందగుప్తుని మొదటి భాగంలో మనం చూస్తున్నాం.